పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీయాలంటే డిగ్రీ ఉంటే తీయండి, లేకపోతే పవన్ అన్న ఎవరు ఏమంటుంది సార్? అరే మీ ఓడు ఒక సీట్ గెలవడు చెప్తున్నా ఎందుకు సీఎం కావాలి? పవన్ కళ్యాణ్ సీఎం కావాలి కాదు, ఇటు కాదంటున్నా, ఇటు కాదంటున్నా. అరే సినిమా తీయాలంటే మంచి సినిమా తీయండి, లేదా చూసుకోండి. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీయాలంటే మినిమం డిగ్రీ ఉంటే తీయండి, లేకపోతే ఆయన ఈ రేంజ్ లో పడిపోయాడు. ఆయన రేంజ్ తగ్గియొద్దు, ఆయన రేంజ్ ని తగ్గియొద్దు. మళ్ళీ రాజకీయం ఎందుకు చెప్తున్నావు? ఏం చేస్తలేదు, ఆయన రేంజ్ పడిపోతుంది. ఆయన రేంజ్ పడిపోతుంది. చూడు, తాగొచ్చిన్నాడు అన్న. ఆవిడ చెప్తున్నా ఫేక్ నా ఫేక్ నా కొడుకులు ఇవన్నా యూట్యూబ్ చూడను, ఛానల్ చూడను, సినిమా చూసి నేను మాట్లాడతా. ఏ నా కొడుకైనా రాజకీయం కోసం మాట్లాడితే వాళ్ళు కొడతా. ఏం చేసిండు రాజకీయం అంటే? రోడ్డు వేపించిండు, అనాథలు అంటే పైసలు ఇచ్చిండు, 5 నిమిషాలు చేస్తాడు తెలుసా? ఏ రాజకీయం? నేను ఆంధ్ర ఏది అది హిందూపురం గోరంట్ల మాధవ్ తెలుసా? గోరంట్ల మాధవ్ అక్కడ నా ఊరు ఒక్కటి అన్న చెప్తున్నా. నా ఇగో ఒక్క రోడ్డు లేదు తెలుసా? పవన్ అన్న వచ్చింది కాంచి రోడ్డు సరే అది అయిపోయింది అన్న. నేను సినిమా చూసి నేను మాట్లాడతా. నేను అన్న కోసం ప్రాణమైన ఇస్తా. మా ఫ్రెండ్స్ ఎవరైనా పవన్ అన్న ఎవరని ఏమంటుంది తెలుసా? అరే మీ ఓడు ఒక సీట్ గెలవడు గెలిచి చూపించాడు తెలుసా? రికార్డు తెలుసా? ఎవరికి రాదు, ఏ రాజకీయం నా కొడుకు రాలేదట. ఏం సినిమా అన్న మీ ముందే నేను వచ్చిన, సినిమా అయితే చూడలే, ఇంకా పైకి వెళ్తే ఇంకా టైం ఉంది అన్నారు, అందుకే కిందకు వచ్చిన. మా అన్న కోసం నేను మాట్లాడతా అన్న. నేను చెప్తున్నా, సినిమా చూసినాము మేము బరాబర్ అన్న. సినిమా మాత్రం స్టోరీ రొటీన్ అయినా పవన్ అన్నను మాత్రం కొత్తగా చూపించండి భయ్య. హరీష్ శంకర్ మరో గబ్బర్ సింగ్ లాగా ఈ సినిమా అవబోతుంది 100%. ఏ నా కొడుకైనా పిచ్చి చాదలు చేస్తే కొడతాము. ఇప్పుడు మినిమం డిగ్రీ కానీ ఇక తక్కువ డోస్ అయిందిరా బాబు, నువ్వు చూసి మాట్లాడు. ఫస్ట్ సినిమా చూడకపోతే కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉంటారు, కొంతమంది అభిమానులు పేడ్ ఆర్టిస్టులు 1000-500 కొని కకృతి పడి ఒక సినిమాని చంపవద్దని నేను చెప్తున్నా. సినిమా మాత్రం అమ్మతోడు చెప్తున్నా, నేను 5కి 4.5 రేటింగ్ ఇస్తున్నా భయ్య. నిజంగా ఫస్ట్ చూడండి. దేకలింగే చాలా సాంగ్ ఉంది భయ్య, ఆ సాంగ్కే ఇచ్చేవచ్చు భయ్య 100 కోట్లు. చూడండి బాయ్, తెలుగు సినిమాని బతికించండి. ఫేక్ రివ్యూ ఇచ్చేయండి. మేము కూడా ఎగ్జాంపుల్ మొన్న అల్లు అర్జున్ సినిమా అయినా, ఇంకొకటి మన ప్రభాస్ అన్న సినిమా అయినా, ప్రతిదానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. మీరు ఎందుకు ఇలా పగబట్టుకుంటారో నేను ఒకటి అన్న అర్థం అవునా? ఇగో చూడన్నా, ఇగో ఒకటి చెప్తున్నా, ఎవరైనా కానీ రాజకీయంలో అస్సాంకి వెళ్ళి ఇక్కడ సినిమాలు తీస్తున్నాడు. ఎవరైనా చేస్తారా అట్లా? ఎవరైనా చేస్తారా? 24 గంటలు సినిమాలు ఎట్లా తిరుగుతారా? ఎవరు తిరిగారు? పవన్ అన్న చేసినట్టు ఎవరు తిరిగారు? చెప్తున్నా, నా లైఫ్లో ఫస్ట్ టైం చూసింది పవన్ అన్ననే చెప్తున్నా.
ఎవరైనా కానీ సినిమా చూసి మాట్లాడండి, సినిమా చూడకుండా నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా. ఇగో ఏం అడగొద్దు నువ్వు. నేను క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పు. గుంటూరు గారి సినిమా చూసావా? నేను చూసా. నేను గుంటూరు గారి సినిమా చూసా. నువ్వు చూసావా? దాంట్లో పాత పాటలు వేసాడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, శ్రీలీల డాన్స్ వేసాడు. ఇదే క్వశ్చన్ నువ్వు తిరిగి అడగలవా? ఈయన ఒరే నాయనా సమాధానం. మహేష్ బాబు పిల్ల బచ్చగాడు, పవన్ కళ్యాణ్ కింద తప్పాలనకూడదు. నా ఇష్టం. పవన్ కళ్యాణ్ కింద పిల్ల బచ్చగాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. నువ్వు మహేష్ బాబు తీసుకొచ్చి తోడు పెడతావు సమాధానం చెప్పరా? సింహానికి నువ్వు అడిగిందని సమాధానం చెప్పరా నాయనా? మహేష్ బాబు